హలో గాయ్స్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. సో గాయ్స్, మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ నేమ్ వచ్చేవరకు కాంప్లెక్స్ నెంబర్స్. సో గాయ్స్, కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేవరకు ఈ సెట్లో చాలా ఈజీ, అదేవిధంగా మంచి స్కోరింగ్ ఇస్తుంది. లైక్ ఒక 2 to 3 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. చాలా ఈజీగా, జస్ట్ బేసిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మనం కాంప్లెక్స్ నెంబర్ నుంచి అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో అయితే బేసిక్స్ మొత్తం డిస్కస్ చేస్తా గాయస్. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మనం ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్, కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ఓలర్స్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో కాంప్లెక్స్ నెంబర్స్ని ఓలర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో మామూలుగా మీరు ఈ సొల్యూషన్ ఈక్వేషన్ తీసుకోవచ్చు గాయస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ మైనస్ ఏ స్క్వేర్. సో దీంట్లో అంటే రూట్ లోపల మైనస్ ఉన్నప్పుడు మనం దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓలర్స్ ఆయన కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో దీని సొల్యూషన్ మనం ఎట్లా వేసిండంటే, లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఐ వాల్యూ ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఐ ఈక్వల్ టు ఎంత అంటే అండర్ రూట్ -1. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం సొల్యూషన్ తెప్పించింది. ఎట్లా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ -1 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎంత ఐ కదా, ఐ ఇంటూ స్క్వేర్కి రూట్ పోతే ఏ. సో ఈ విధంగా సొల్యూషన్ వస్తుంది. సో ఇలాంటి ఫామ్లో ఉన్న ఈక్వేషన్కి సొల్యూషన్స్ రావడానికి ఓలర్స్ అనే ఆయన కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఇది గాయస్ ఆ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఎలా ఇంట్రడ్యూస్ చేసిండు అని దాని గురించి. సో గాయస్, ఫస్ట్ దీంట్లో మనం కొన్ని బేసిక్స్ ఫార్మ్స్ నేర్చుకుందాం. లైక్ ఫస్ట్ వచ్చేవరకు, సో గాయస్ ఫస్ట్ మనం కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుందాం. లైక్ ఫస్ట్ వచ్చేవరకు కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇది ఫస్ట్ బేసిక్ గాయస్, ఇది అందరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్, అవి వచ్చేవరకు ఇమాజినరీ పార్ట్ ఇది. నెక్స్ట్ కాంజుగేట్. సో కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో జెడ్ వచ్చేవరకు మన కాంప్లెక్స్ నెంబర్ కదా, దీని కాంజుగేట్ వచ్చేవరకు జెడ్ డాష్ అవుతుంది. సో జెడ్ వచ్చేవరకు మన కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై. సో దీని కాంజుగేట్ అంటే జెడ్ మీద జెడ్ బార్తోనే ఈ విధంగా డినోట్ చేస్తాం. కాంజుగేట్ అంటే ఈక్వల్ టు ఏం చేస్తామంటే సేమ్ మన ఈ ఈక్వేషన్స్లో ఐ ముందు మైనస్ పెడితే మనకు కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. సో ఎక్స్ ఇక్కడ ప్లస్ కదా, ఐ ముంగట ఏముంది ప్లస్ ఉంది, దాన్ని మైనస్ చేస్తాం, ఎక్స్ మైనస్ ఐవై. సో ఇది వచ్చేవరకు కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్. సో నెక్స్ట్ వచ్చేవరకు అడిటివ్ ఇన్వర్స్ గాయస్. సో ఈ బేసిక్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్ గాయస్. ఒక్కసారి మన బేసిక్స్ మీద మంచి గ్రిప్ ఉంటే మనం నెక్స్ట్ ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలుగుతాం. సో అడిటివ్ ఇన్వర్స్ వచ్చేవరకు ఫస్ట్ మన జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవే కదా, అప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్. సో మైనస్ జెడ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఐవై. సో ఇది వచ్చేవరకు మన అడిటివ్ ఇన్వర్స్ గాయస్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో జెడ్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/z. సో 1/x ప్లస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ మైనస్ ఐవైతో న్యూమరేటర్ డినామినేటర్ ఎక్స్ మైనస్ ఐవైతో మనం మల్టిప్లై చేస్తాం. మనకి ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో గాయస్, నేను ఇదంతా ఎందుకు చేశానంటే ఫస్ట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చేశాను. కాకపోతే మీరు ప్రతిసారి ఇదంతా చేయని అవసరం లేదు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మనకు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఇచ్చి దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమంటే డైరెక్ట్ ఏమొస్తుందండి, ఎక్స్ రియల్ నెంబర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది మన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి గాయస్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు ఎంత, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి గాయస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలంటే చేసినా మనకు అదే వస్తుంది. ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనకు ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇదంతా చేసేవాళ్ళు డైరెక్ట్ ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఇట్లా మనకి. సో మనకు బేసిక్స్ తెలిస్తే తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం.
నెక్స్ట్ వచ్చేవరకు mod of z. సో mod of x ప్లస్ iy సో వచ్చే ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది గైస్, ఇది దీంట్లో బేసిక్స్ ఫస్ట్ మనం స్టార్టింగ్ కానీ చూసుకుంటే ఫస్ట్ వచ్చేవరకే ఫస్ట్ మన కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఎక్స్ అండ్ వై వచ్చేవరకు రియల్ నెంబర్స్, ఇందులో ఐ వచ్చేవరకు ఇమాజినరీ పార్ట్. సో ఈ టోటల్ మొత్తాన్ని మనం ఇమాజినరీ పార్ట్ అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేవరకు కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేవరకు దాన్ని జెడ్ బార్తో డినోట్ చేస్తున్నాం. సో జెడ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఐవై. మామూలుగా ఇక్కడ ఇమాజినరీ వాల్యూ ముంగట ఏమన్నా సైన్ ఉంటే ఆ సైన్కి ఆపోజిట్ సైన్ మనం రాసుకోవాలి. లైక్ ఇప్పుడు వాడు జెడ్ ఈక్వల్ టు లైక్ ఇట్లా ఇచ్చిన అనుకో, ఎక్స్ మైనస్ ఐవై ఇచ్చి దీనికి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ రాయంటే మనకి ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, మనం దీని కాంజుగేట్ వచ్చేవరకు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఈ విధంగా రాసుకుంటాం. ఐ ముంగట ఏ సైన్ ఉందో దాని ఆపోజిట్ సైన్ మనం రాసుకుంటాం. అది వచ్చేవరకు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ వచ్చేవరకు అడిటివ్ ఇన్వర్స్. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇస్తే దాని అడిటివ్ ఇన్వర్స్ వచ్చేవరకు మైనస్ జెడ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఐవై. సో ఇది వచ్చేవరకు మన అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ వచ్చేవరకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఆల్రెడీ చెప్పాను గైస్ ఎట్లా వచ్చిందో అది. మనం ఈ విధంగా ప్రాసెస్ మొత్తం చేస్తే మనకు వచ్చింది. డైరెక్ట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు లైక్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే జెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సపోజ్ వాడు తర్వాత నేను నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు ఈజీగా చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎలా వచ్చినా కూడా క్లియర్ కట్గా అయితే నేను చెప్పాను. ఎందుకంటే ఇక్కడ వాడు ఎక్స్ బదులు ఒక వాల్యూ ఇస్తాడు, వై బదులు ఒక వాల్యూ ఇస్తాడు. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే డైరెక్ట్ మీరు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎంత, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ జెడ్ బార్. సో మోడ్ ఆఫ్ జెడ్ బార్ కూడా సేమ్ ఇదే వాల్యూ ఉంటుంది. గైస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ కొన్ని బేసిక్స్ అయితే చెప్పుకున్నాం. తర్వాత ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ వచ్చే 2 to 3 మార్క్స్ ఈ బేసిక్స్ నుంచే వస్తాయి. ఎక్కువ మనకి వెళ్ళాడు, బిహైండ్ వెళ్ళాడు, అసలుకే మ్యాక్సిమం వెళ్ళాడు. చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం అయితే బేసిక్స్ అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి గైస్. సో గైస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఏ విధంగా రాస్తామంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా. సో ఇది దాని ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఇక్కడ ఐ టీటా ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, చూడండి చెప్తాను. ఫస్ట్ జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే ఎక్స్ ప్లస్ ఐవై దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎట్లా రాస్తామంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా అని రాస్తాం. సో వేర్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అదేవిధంగా టీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నా మ్యాక్సిమం 99% ఇక్కడ నుంచి 1 మార్క్ వస్తుంది, 1 మార్క్ పక్కా వస్తుంది ఇక్కడ నుంచి. అంటే ఇదే మోడల్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈజీగా 1 మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో గైస్ నెక్స్ట్ వచ్చేవరకు ఈ ఫార్ములాస్ కొంచెం రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేవరకు ఈ పవర్ ఐ టీటా వచ్చేవరకు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో ఈ పవర్ ఐ టీటా ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. దెన్ ఈ పవర్ మైనస్ ఐ టీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ టీటా ప్లస్ ఐ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ టీటా. ఏమవుతుంది, కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా. సో ఈ పవర్ మైనస్ ఐ టీటా ఈక్వల్ టు ఇది వాల్యూ. సో ఈ మోడల్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం మ్యాక్సిమం ఉంది గైస్. అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్క బేసిక్స్ పాయింట్స్ వచ్చేవరకు చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూడండి. సో ఈ పవర్ ఐ టీటా మన దగ్గర ఉంది, ఈ పవర్ మైనస్ ఐ టీటా ఉంది. సో ఇదే మోడల్లో ఇన్ కేస్ ఈ పవర్ ఐ 2π టీటా ఈక్వల్ 2π ఇచ్చేసిండు. మనం ఏం చేయాలి, ఇది పాజిటివ్లో ఉంది, డైరెక్ట్ 2π తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేసేయండి. కాస్ ఆఫ్ 2π ప్లస్ సైన్ ఆఫ్ 2π. సో కాస్ 2π ఎంత గైస్ 1 ప్లస్ ఐ ఇంటూ సైన్ 2π ఎంత 0. సో
ఈ పవర్ i2π ఈక్వల్ టు ఎంత 1. సో ఈ విధంగా డైరెక్ట్ మనం టీటా బదులు ఏ వాల్యూ ఇచ్చినా, ఇక్కడ 2π ఇచ్చిన, ఇక్కడ పై ఇచ్చినా, ఏ యాంగిల్ ఇచ్చినా కూడా మనం ఈజీగా ఈ ఫార్ములా పెట్టి డైరెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేవరకు లాస్ట్ పాయింట్ B6లో మనకి డి మోవర్స్ థీరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్, మ్యాక్సిమం అడుగుతున్నాడు ఇక్కడ నుంచి కూడా మనకి పాయింట్స్. సో వచ్చేవరకే చూడండి, cos theta plus I sin theta whole power n. cos theta plus I sin theta whole power n ఈక్వల్ టు డైరెక్ట్ ఏం రాయొచ్చు అంటే అకార్డింగ్ టు డి మోవర్స్ థీరం cos ఆఫ్ n theta ప్లస్ I sin ఆఫ్ n theta అని రాయొచ్చు. ఏం తీసుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు డి మోవర్స్ థీరం. సో cos n theta ప్లస్ I sin n theta. సో ఇలా రాసుకోవచ్చు, cos theta ప్లస్ I sin theta. సో గాయస్ దీన్ని ఇంకో లాగా ఎలా అంటారంటే సిస్ థీటా అంటే cos I sin theta. షార్ట్కట్లో సింపుల్గా cos theta ప్లస్ I sin theta ఏమంటారు అంటే సిస్ థీటా అంటారు. అంటే cos I sin theta, cos I sin theta. సో ఈ విధంగా చెప్తారు. సో మనకు cos I sin theta పవర్ n ఈక్వల్ టు cos I sin n theta. సో ఇది మన ఫార్ములా అకార్డింగ్ టు డి మోవర్స్ థీరం. చూడండి, cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ n ఈక్వల్ టు cos n theta ప్లస్ sin n theta. sis theta హోల్ పవర్ n ఈక్వల్ టు cis n theta. సో నెక్స్ట్ వచ్చారు గాయస్. సో గాయస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇఫ్ 1 ఒమేగా స్క్వేర్స్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈజీగా గుర్తుపెట్టుకోండి, పక్కా చాలా ఇంపార్టెంట్ ఇది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గాయస్. ఇక్కడ నుంచి కూడా మనల్ని మ్యాక్సిమం మార్క్స్ అడుగుతున్నాడు. నేను చెప్పిన ప్రతి ఒక్క బేసిక్ పాయింట్ నుంచి ప్రీవియస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అందుకే ఈజీగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ నుంచి ఇంకోటి తీయచ్చు గాయస్. చూడండి, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1, ఒమేగా ఈక్వల్ టు 1 బై ఒమేగా స్క్వేర్, ఆర్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఒమేగా. ఇక్కడ నుంచి మనం అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ గాయస్. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఒక్క బేసిక్ పాయింట్ అయితే లైక్ నోట్స్లో రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గాయస్, బేసిక్స్ అయితే. మనం నెక్స్ట్ వీడియోలో అయితే దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్స్లో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా స్కోర్ చేసుకునే చాప్టర్ ఇదైతే. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.